आदाब नाजरीन, आप देखते रहें शहन संगारेड्डी मीडिया अपडेट। जिले संगारेड्डी ओल्ड बस स्टैंड पर बाबा साहब अम्बेडकर की जयंती के मौके पर हेल्थ मिनिस्टर दामोदर राज नरसिम्हा, संगारेड्डी जिले कलेक्टर पी परवीनिया और जिले इंतजामिया महकमा पुलिस परितोष पंकज एसपी और इस मौके पर जिले संगारेड्डी के एमएलए चिंता प्रभाकर बीआरएस पार्टी आपने आपकी तमाम टीम के साथ बाबा साहब अम्बेडकर के मुजस्सिमे को फूल पहनाया। आइए देखते हैं। आप तमाम हजरात ने बाबा साहब अम्बेडकर की जयंती के मौके पर आपके मुजस्सिमे को फूल पहनाते हुए देखे गए और इस तकरीब में बाबा साहब के चाहने वालों की कसीर तेजाद देखी गई। इस मौके पर एक प्रोग्राम रखा गया जिसमें और आपने बताया कि डॉक्टर भीमराव अम्बेडकर साहब एक बेहतरीन शख्सियत थे और आपने हिंदुस्तान का जो आइन लिखा है काबिल तारीफ़ और जो है सो इसमें सभी मज़ाहिब के लोगों के लिए हक़ मौजूद है। इसकी कई तारीफ़ें की जाए फिर भी ये कम है। कई लोगों ने शिरकत की और स्कूल के तलबा भी देखे गए। आइए तमाम तर तफसीलात के लिए देखते हैं शहन संगारेड्डी मीडिया अपडेट। इस चैनल को लाइक करें, सब्सक्राइब करें, शेयर करें। పూలమాల వేసి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వీలైతే విద్యార్థులకు ఒకసారి చప్పట్ల ద్వారా మరి వీరు కూడా నివాళులు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ భారతదేశం తల ఎత్తుకొని గగనం వైపు చూస్తూ ఈ దేశ పతాకాన్ని చాటాల్సినటువంటి సందర్భం. ఆయన చేసినటువంటి గొప్ప సేవల్ని ఆయన ఈ దేశానికి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి అంబేద్కర్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, ఆర్టీఓ గారు, వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు సంఘ నాయకులు అందరికీ కూడా మన్నే భిక్షపతి గారు, సిహెచ్ నాగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి
మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి నిలువెత్తు మరి గౌరవం దక్కేలాగా 125 అడుగుల మరి విగ్రహం ఆవిష్కరించిండు. మరి దానికి ఈ ముఖ్యమంత్రి కనీసం దండేయటానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఆయనకు చేతులు రాలేదు, బుద్ధి పుట్టలేదు. మరి దళిత బంధు ఆనాడు ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు దళిత కుటుంబాలకి ఇస్తే మరి దానికి 12 లక్షలు ఇస్తామని చెప్పటం అది ఈ రోజు వరకు ఆచరణకి సాధ్యమైనటువంటి విషయం. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందరికీ సమానత్వం ఈ ప్రభుత్వం ద్వారా దక్కాలి. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి మరి బుద్ధి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై